హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక వైజయంతి దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి లేదా వీలున్నంత లేట్ చేయడానికి నాటకం ఆడుతూ ఉంటుంది. ఇంకా కరాఖండిగా ఇలా చెప్పేస్తుంది వైజయంతి, నాకు కేదార్ని దత్తత తీసుకోవడం ఇష్టం లేదమ్మీ అనగానే ధాత్రి, కేదార్, కౌశికి, సుధాకర్ షాక్ అవుతూ ఉంటారు. అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? అన్నీ మాట్లాడుకునే కదా హోమం స్టార్ట్ చేసింది, మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడడం భావ్యం కాదు పిన్ని అని కౌశికి అంటూ ఉండగా, ఎవరమ్మా మాట్లాడుకున్నది? ఎవరు ఒప్పుకున్నది? మీరందరూ మాట్లాడుకొని మాపైన ఆ నిర్ణయాన్ని రుద్దేస్తే ఎలా? నాకైతే కేదార్ని దత్తత తీసుకోవడం అస్సలే ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది వైజయంతి. కాదు పిన్ని, మన ముందున్న సమస్య తీర్చడానికి ఇది ఒక్కటే పరిష్కార మార్గం అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక వెంటనే కమలాకర్ కూడా యువరాజ్ స్థానంలోకి ఎవరో ఒకరు వస్తున్నారంటే నాకే బాధగా ఉందన్నయ్య, నీకేమీ అనిపించట్లేదా? ఈ కార్యక్రమాన్ని ఆపే అన్నయ్య అని కమలాకర్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే కౌశికి, లేదు పిన్ని, ఈ దత్తత కార్యక్రమం జరిగితేనే మన కుటుంబం, కంపెనీ పరువు నిలబడుతుంది అని అంటుండగా, ఇక సురేష్ కౌశికి అని అంటూ మొబైల్ చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ మొబైల్లో యువరాజ్ ముఖానికి దెబ్బలు తగిలి భయంగా యాక్టింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అక్క నన్ను వీళ్ళు ఎక్కడో దాచిపెట్టి రహస్యంగా బంధించారక్క, నాకు చాలా భయంగా ఉందక్క, నన్ను చిత్రహింసలు పెడుతున్నారక్క, వీళ్ళు ఎక్కడ దాచారో కూడా నాకు అర్థం కావట్లేదు, వీళ్ళకు తెలియకుండా నేను నీకు వీడియో పంపుతున్నానక్క, బయట ఏం జరుగుతుందో నాకు తెలియదక్క, కానీ నేను బ్రతికే ఉన్నానక్క అని యువరాజ్ కౌశికితో మాట్లాడుతున్నట్టు ఆ వీడియోలో ఉంటుంది. ఇక అది చూసి ధాత్రి, కేదార్లు కోపంతో రగిలిపోతూ ఉండగా, ఇక కౌశికి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వైజయంతి, నిషి, కమలాకర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. చూసారా, నా కొడుకు బ్రతికే ఉన్నాడు, ఇక దత్తత కార్యక్రమం అవసరం లేదు అని వైజయంతి అంటూ ఉండగా, ఇక మా ఆయన్ని తీసుకొద్దాం పదవదిన అని నిషి అంటూ ఉంటుంది. ఇక కమలాకర్ కూడా, అన్నయ్య యువరాజ్ బ్రతికే ఉన్నాడు, ఇప్పుడు ఎవరి అవసరం లేదు అని అంటూ ఉండగా, ఇక సుధాకర్ కూడా ఒక్క నిమిషం ఆలోచించి, కౌశికి ఆ వీడియో నాకు పంపు, బెనర్జీతో నేను ఆ వీడియో చూపించి కాస్త టైం తీసుకుంటాను, ఇక ఈ దత్తత కార్యక్రమం మనకు అవసరం లేదు అని సుధాకర్ అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటతో నిషి, వైజయంతి, కమలాకర్ సంతోషపడుతూ ఉంటారు. ఇక సుధాకర్ కాస్త కోపంగానే చూస్తూ ఉంటాడు కేదార్ని. ఇక పాపం కౌశికి మాత్రం కేదార్ని బాధగా చూస్తూ ఉంటుంది, నీకు ఏ న్యాయం చేయలేకపోతున్నాను అని. ఇక నిషి, వైజయంతి, కమలాకర్ వీళ్ళని హీనంగా చూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక కౌశికి మళ్ళీ దీని అంతటికి కారణం ఆ జేడి, నా తమ్ముణ్ణి తీసుకొచ్చి నాకు అప్పగించే వరకు నేను వదిలిపెట్టను అని కౌశికి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కేదార్ బాధగా తన భుజం మీదున్న కండువాన్ని తీస్తూ సుధాకర్ అన్న మాటలని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళిపోతారు. సారీ కేదార్, ఈరోజు నేను దత్తత సక్సెస్ అవుతుంది అనుకున్నాను, యువరాజ్ని పట్టుకోవచ్చు అనుకున్నాను, కానీ వాడు ఇంత చీకట్లో కూడా ఇలా ఆటలు ఆడుతున్నాడు, వీడియో రికార్డ్ చేసి పంపిస్తాడని నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది ధాత్రి. నువ్వు తప్పు చేసినట్టు సారీ చెప్పడం ఎందుకు ధాత్రి, నా బాధంతా దత్తత గుచ్చి కాదు, యువరాజ్ అలా వీడియో రికార్డ్ చేసి పంపడం గుచ్చి, యువరాజ్ని పట్టుకోలేకపోయాము అని. నువ్వే అన్నావు కదా దత్తత పూర్తయినా మనం సగమే గెలిచినట్టు అని, ఇంకా సగం గెలవాలి కదా, నువ్వు నా పక్కనున్నాక నాకెందుకు భయం ధాత్రి, భయం కాదు బాధ. అయినా యువరాజ్ని పట్టుకోలేదు అంటే పైనుండి ప్రెషర్స్ పెరిగిపోతాయి మళ్ళీ అని అంటూ ఉంటుంది ధాత్రితో కేదార్. అవును నిజమే అని ధాత్రి అంటుండగా సాధు సార్ కాల్ చేస్తాడు. ఇక కేదార్ వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేస్తారు. జై హింద్ సార్ అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక వీడియో చూసారా అని అడుగుతుండగా, చూశాను సార్ అని ధాత్రి చెప్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఆఫీస్కి రండి, నేను ఆఫీస్లోనే మీకోసం వెయిట్ చేస్తున్నాను అని అంటూ కాల్ కట్ చేస్తాడు. సరే సార్ అని అంటూ ఉంటారు వాళ్ళిద్దరు. ఇక కేదార్ ధాత్రిని, మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే నిషి పిన్ని
బాబాయ్ అందరూ కలిసి అక్కని రెచ్చగొట్టి జేడీ మీదికి వదులుతారు అని అంటుండగా, అవును నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ యువరాజ్తో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నారు వాళ్ళు అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక ధాత్రి అన్నట్టుగానే నిషి యువరాజ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. యువరాజ్ అని అంటూ ఉంటుంది నిషి. నాకు తెలుసు, అర్థమైంది, కానీ నేను చెప్పేది వినండి. మీరు సైలెంట్గా ఉంటే అందరికీ మీ పైన అనుమానం వస్తుంది. దత్తత ఆపడానికి ఇదంతా చేశారు అని మీరు ఆ జేడీ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేయండి అని అంటుండగా, అలాగే అని కాల్ కట్ చేస్తుంది నిషి. ఇక ఈ ప్లాన్ అంతా మీనందే. యువరాజ్ లోపలికి వెళ్తుండగా మీనన్ యువరాజ్ చేయి పట్టుకొని లాగి తీసుకొచ్చేస్తాడు. ఇక థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ అని అంటుంటాడు. అసలు జరిగింది ఏంటంటే, యువరాజ్ని తీసుకొచ్చిన మీనన్ ఇలా వీడియో రికార్డ్ చేసి పంపమని చెప్తాడు. ఇక యువరాజ్ ఇలా అంటుంటాడు, ఈరోజు లొంగిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదనుకున్నాను, కానీ ఇంత చీకటి కోణంలో మీరు ఆలోచించి ఇంత తెలివిగా ప్రవర్తిస్తారని నాకు తెలీదు బాయ్ అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక ఆట మొదలు పొట్టిందే ఇప్పుడు, వేట కాదు కదా, ఎందుకంత పొగుడుతున్నావు, మీ వాళ్ళని చెప్పింది చేయమను అని అంటూ మీనన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఒక సైడు హ్యూమన్ రైట్స్, మరోవైపు కౌశికి కుటుంబం, మీడియా, పైనుండి ప్రెషర్స్, అలా జేడీ నీటి నుండి బయటపడ్డ చేపలాగా అల్లాడిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు మీనన్. ధాత్రి కేదార్లు కూడా అన్నట్టుగానే ఆఫీస్కి వచ్చేస్తారు. ఇక సాధు సార్ ఇలా అంటుంటాడు, మనకు ఒక విధంగా మంచి జరిగింది అని అంటుండగా, అవును సార్, యువరాజ్ బ్రతికే ఉన్నాడు కాబట్టి మా సస్పెన్షన్ ఎత్తేసారనుకుంటా అని అంటూ ఉంటాడు కేదార్. అవును, నేను పైనుండి ప్రెషర్ తెచ్చి మీ సస్పెన్షన్ ఆర్డర్ని క్యాన్సిల్ చేశాను. ఇక మనకి పైనుండి ప్రెషర్ పెరగకముందే యువరాజ్ని మనం పట్టుకొని అందరికీ చూపెట్టాలి అని అంటుండగా, ఎస్ సార్ అని అంటూ ఉంటుంది ధాత్రి. మరోవైపు వైజయంతి, నిషి, కమలాకర్, కౌశికి అందరూ జేడీ ఆఫీస్కి వస్తూ ఉంటారు. ఇక వైజయంతి ఇలా అంటుంటుంది, అమ్మి కౌశికి ఈరోజు ఎలాగైనా యువరాజ్ని తీసుకుని వెళ్ళాలి అని అంటుండగా, అవును పిన్ని, అలాగే చేద్దాం అని అంటూ కోపంగా వెళ్తూ ఉంటారు కౌశిక్కి వాళ్ళు. ఇక అక్కడ కిరణ్ వాళ్ళని ఆపుతూ ఉండగా, ఆ జేడీ ఎక్కడ, జేడీతో మాట్లాడాలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక ఎవరో వచ్చి సాధు సార్ జేడీకేడీలకి ఆ విషయం చెప్పగానే జేడీకేడీలు మాస్కులు పెట్టుకొని కౌశికి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక నిషి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇలా అంటూ ఉంటుంది, మా ఆయన వీడియో పంపించాడని తెలియగానే మేము మీ ఆఫీస్కి వచ్చి గొడవ చేద్దామని తెలుసుకొని ఆ జేడీ పారిపోయిందా అని నిషి అంటుండగా, ఇక కోపంగా జేడీ ఇలా అంటూ ఉంటుంది, ఈ జేడీ పరిగెత్తించే రకం కానీ పారిపోయే రకం కాదు నిషిక అని రిటర్న్ పంచ్ వేస్తుంది జేడీ. ఇక కౌశికి ఆ వీడియోని చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ వీడియోని చూసిన జేడీ, వాహ్ వాహ్, ఏం యాక్టింగ్, యువరాజ్కి బిజినెస్ చేయడంతో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా నేర్పినట్టున్నారు కదా అని కౌశికిని అనగానే, ఇక కౌశికి కోపంగా జేడీ అంటుండగా వైజయంతి, నిషి, కమలాకర్ ముఖాలు మాత్రం మాడిపోతాయి. ఇక మళ్ళీ కౌశికి జేడీని నిలదీస్తూ ఉంటుంది, నా తప్పుడు ఏం తప్పు చేశాడని వాణ్ణి ఇన్ని చిత్రహింసలు పెడుతున్నారు, వాణ్ణి దాచుకొని మరి ఎందుకు లేడని చెప్తున్నారు అని కౌశికి అంటుండగా, ఇక కేదార్, మీ యువరాజ్ని దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు, యువరాజ్ మా కస్టడీలో లేడు అని అంటుంటాడు కేదార్. అబద్ధం చెప్పాల్సిన అవసరం మా ఆయనకు కూడా లేదు అని అంటూ ఉంటుంది నిషి. ఇక జేడీ నిషిని, నువ్వు కాస్త నెమ్మదిగా మాట్లాడు, ఇది నీ ఇల్లు కాదు అరిచి గోల చేయడానికి, నీకేం కావాలన్నా మెల్లిగా మాట్లాడాలి అని జేడీ నిషికకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇలా నేను మిమ్మల్ని నెమ్మదిగా అడిగితే మీకు కుదరదు, ఈరోజు నా ప్రతాపం చూపించాల్సిందే, మా ఆయన్ని వదిలిపెట్టే వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను అని అంటూ ఉంటుంది నిషి. అప్పుడే సాధు సార్ లోపల నుంచి వచ్చి, మేడం కౌశికి గారు, నిజంగానే మీ తమ్ముడు ఇక్కడ లేడు, మాకొక కొంత టైం ఇవ్వండి, యువరాజ్ని పట్టుకొని మీ ముందు నిలబెడతాం అని అంటుండగా నిషి, ఒక జన్మ కాలం చాలా సార్,
అని అంటుండగా మళ్ళీ కౌశిక్కి, మీరు మా యువరాజ్ని అరెస్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, వాడు చనిపోయాడన్న న్యూస్ బయటికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఇంకా ఎంతకాలం కావాలి సార్ అని కౌశిక్కి సాధు సార్ని అడుగుతూ ఉంటుంది. ఇక నిషి, అదంతా కాదు, నా భర్తని నాకు ప్రాణాలతో అప్పగిస్తారా, లేదంటే నా భర్త లేని జీవితం నాకు అవసరం లేదు, నేను జీవితాన్ని వదిలిపెట్టేస్తాను, మీ కళ్ళ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అంటుండగా ఇక వైజయంతి కౌశిక్కి షాక్ అవుతూ ఉంటారు. ఇక జేడీ మాత్రం నాటకాలు ఆడుతుంది అని తెలుసుకుంటుంది. ఇక నిషి పరుగున వెళ్ళి ఆ కార్లో ఉన్న పెట్రోల్ క్యాన్ని తీసి ఒంటె మీద పోసుకుంటూ ఉండగా జేడి వెళ్ళి నిషి చెంపని పగలగొడుతుంది. ఇక నిషిని ఏం చెప్పి బెదిరించి ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపనుంది, యువరాజ్ని ఏ విధంగా పట్టుకొనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.